ఇండియా పోస్ట్ 150 సంవత్సరాల వేడుకలను అక్టోబర్ 4, 2004న న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి 4 స్మారక స్టాంపులతో కూడిన ఒక చిన్న షీట్ను విడుదల చేయడం ద్వారా ప్రారంభించారు. ఇండియా పోస్ట్ను శక్తివంతమైన మరియు ప్రతిస్పందించే సంస్థగా మార్చడానికి ఇండియా పోస్ట్ ప్రాజెక్ట్ 6 అనే నాణ్యత మెరుగుదల ప్రాజెక్టును చేపట్టింది. ఇది ఏప్రిల్ 2008లో ప్రారంభించబడింది. మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అనేది మెయిల్ నెట్వర్క్ను హేతుబద్ధీకరించడం ద్వారా మెయిల్ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి మార్చి 2010లో 11వ ప్రణాళిక పథకంలో భాగంగా ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసులను ఆధునీకరించడం మరియు కంప్యూటరీకరించడం లక్ష్యంగా తపాలా శాఖ 2012లో ఐటీ ఆధునీకరణ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో పోస్టల్ కార్యకలాపాలను పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఐటీ ఆధునీకరణ ప్రణాళిక కింద దేశంలోని 1.29 లక్షల గ్రామీణ బ్రాంచ్ పోస్టాఫీసులను అనుసంధానించే లక్ష్యంతో తపాలా శాఖ డిజిటల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఎ న్యూ ఇండియా దర్పణ్ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా జూన్ 17, 2016లో ప్రారంభించింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ జనవరి 30, 2017లో రాయ్పూర్ మరియు రాంచీలో 2 పైలట్ శాఖలను ప్రారంభించింది. పార్సిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ ఆగస్టు 17, 2018లో ప్రారంభమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2018 సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీని ప్రారంభించారు. డిసెంబర్ 14, 2018లో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ పీఓఎస్బీ కస్టమర్ల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ను ప్రారంభించింది. అలాగే మొబైల్ బ్యాంకింగ్ను అక్టోబర్ 15, 2019లో ప్రారంభించింది. ఏప్రిల్ 1, 2022 నుండి మ్యాగజైన్ పోస్ట్ పేరుతో తపాలా శాఖ ఒక కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. మే 17, 2022లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం పీఓఎస్బీ కస్టమర్లకు మే 18, 2022 నుండి నెఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది మరియు ఆర్టీజీఎస్ సౌకర్యం మే 31, 2022 నుండి అందుబాటులోకి వచ్చింది. డిజిడా అని కూడా పిలువబడే ఐటీ ఆధునీకరణ ప్రాజెక్ట్ 2.0 తపాలా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి మరియు సేవలను మెరుగుపరచడానికి తపాలా శాఖ చేపట్టిన ఒక ముఖ్యమైన చొరవ. జనవరి 2022లో కేబినెట్ ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పోస్టాఫీసుల ద్వారా పోస్టల్, బ్యాంకింగ్ మరియు ప్రభుత్వ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మెయిల్ డెలివరీ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై కూడా దృష్టి పెడుతుంది. భారత తపాలా శాఖ ప్రకారం ఐడిసి అంటే స్వతంత్ర డెలివరీ సెంటర్. ఈ కేంద్రాలు మెయిల్ డెలివరీ సామర్థ్యాన్ని మరియు పర్యవేక్షణను మెరుగుపరచడానికి ఏర్పాటు చేయబడ్డాయి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్సిల్స్ మరియు సాధారణ మెయిల్తో సహా వివిధ రకాల మెయిల్ల డెలివరీని కేంద్రీకరించడం మరియు మెరుగుపరచడం వీటి ఉద్దేశ్యం. ప్రతి ఐడిసి 50 నుండి 80 డెలివరీ బీట్లను కవర్ చేస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న అనేక పోస్టాఫీసుల డెలివరీ ప్రాంతాన్ని ఏకీకృతం చేస్తుంది. ప్రస్తుతం పార్సిల్ డెలివరీని నిర్వహిస్తున్న నోడల్ డెలివరీ సెంటర్లు డెలివరీ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి ఐడిసిలతో అనుసంధానించబడతాయి లేదా వాటితో కలిసి పనిచేస్తాయి. ప్రతి ఐడిసిని వాహనాల పార్కింగ్తో సహా 1500 నుండి 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్వతంత్ర భవనంగా ప్రతిపాదించారు. 50 గ్రీన్ఫీల్డ్ ఐడిసిలు అనగా కొత్త భవనాలు మరియు 18 బ్రౌన్ఫీల్డ్ ఐడిసిలు అనగా ఇప్పటికే ఉన్న భవనాలను ఉపయోగించి స్థాపించడానికి ప్రణాళికలు ఉన్నాయి.